అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో విద్యుత్ సంస్థలో జీతాలు చాలా ఎక్కువ. స్వీపర్కి 2 లక్షలు, సిఈకి 7 లక్షలు. ఈ చర్చ బాగా జరుగుతూ ఉంది, జరిగింది కూడాను. కొన్ని ఛానల్స్ అయితే ఇక పని కట్టుకుని కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా అంత జీతాలు లేవు, చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కూడా అంత జీతాలు లేవు, రాష్ట్రపతి జీతమే ఇంత, ప్రధానమంత్రి గారి జీతం ఎంత, ముఖ్యమంత్రి గారి జీతం ఎంత అనే కామెంట్లు పెట్టారు. ఇటువంటి వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నదే, ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేది జీతం కాదు, గౌరవ వేతనం అనేది ఆలోచించాలి. అంత కూడా పరిజ్ఞానం లేకుండా గౌరవ వేతనానికి ఉన్నటువంటి తేడా తెలియకుండా మాట్లాడి ఉద్యోగుల్ని అవమానపరచడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇక విద్యుత్ సంస్థలో జీతాలు ఎక్కువ అంటున్నారు. స్వీపర్కి 2 లక్షలు, సిఈలకి 7 లక్షలు అంటున్నారు. అసలు తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్స్లో మొత్తం సిఈలు ఎంతమంది ఉంటారు? 7 లక్షల జీతం అంటున్నారు కదా, ఎంతమంది ఉంటారంటే బహుశా నాకు తెలిసి 40, 50, 45 మంది కంటే ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ నిన్న ఈరోజు రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళు కాదు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ కాదు, కనీసం 30-35 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి సిఈలు. వీళ్ళందరూ చాలా ఇంజనీరింగ్లు చదివి ఈ స్థాయికి వచ్చారు. అట్లాగే స్వీపర్ అంటున్నారు. స్వీపర్ కూడా గత 20-30 సంవత్సరాలు డ్యూటీ చేసింది ఆమె. అంటే ఒక బాత్రూమ్లు కడిగే ఆమెకు అంత జీతం ఉండొద్దనా మీ ఉద్దేశం? అసలు మనం వెళ్ళిన బాత్రూమ్ మనమే కడుక్కోకుండా పని మనిషిని పెట్టుకుంటాం కదా. మరి ఎంతోమంది ఉద్యోగులు లేదనుకుంటే అవుట్ సైడర్స్ వచ్చి బాత్రూమ్లన్నీ ఖరాబ్ చేసిపోతూ ఉంటే అటువంటి బాత్రూమ్లు కడుగుతున్నటువంటి స్వీపర్కు 2 లక్షలు అని చెప్పి ఆశ్చర్యంగా ప్రజలందరినీ ఆశ్చర్యపరిచేటట్టు పెద్ద పెద్ద ఎక్స్పోజులు ఎందుకు ఇస్తా ఉన్నారు? తప్పు కదా ఇది. అంటే 30-35 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ఒక సిఈకి, ఒక స్వీపర్కి, లేదా ఒక జూనియర్ లైన్మెన్కో, లేదా ఇంకొక అసిస్టెంట్ లైన్మెన్కో జీతాలు ఎక్కువ ఉండడం అనేది అంత పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మీరు కామెంట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే దీనికి ప్రధానమైనటువంటి అంశం మన రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారు బయటకు తీశారు. ఎందుకు తీశారో ఏంటో అర్థం కాదు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో శ్రీశైలంలో జనరేటింగ్ ప్లాంట్లో, హైడల్ జనరేటింగ్ ప్లాంట్లో ఉన్నట్టుండి ఒకసారి మంటలో పైకి వచ్చినాయి. తప్పించుకోవడానికి దారి లేకుండా 9 మంది ఇంజనీర్లు చనిపోయారు. దాంట్లో ఒక మహిళా ఇంజనీర్ కూడా ఉంది. కొంతమంది తప్పించుకుని బయటపడ్డారు. మరి ఇటువంటి సంఘటనలు మీ డిపార్ట్మెంట్లో మీరు జీతాలు ఎక్కువ అని అనేవాళ్ళ డిపార్ట్మెంట్లో, లేదా యూట్యూబ్ ఛానల్స్లో కొట్టినటువంటి వాళ్ళ దగ్గర ఏమైనా జరిగినాయా? ఈయన కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక లైన్మెన్ పోల్ నుంచి వరి పొలాల్లో పడిపోయాడు. కనీసం పక్కన ఒక మనిషి కూడా ఏడీ లేడు, ఎవరు లేరు, చనిపోయాడు. ఆ బురదలో మోహం దిగిపోయింది, కాపాడేవాళ్ళు లేరు, చనిపోయాడు. అట్లాగే రీసెంట్గా రాజేంద్ర నగర్లో ఒక లైన్మెన్ కాలిపోతున్నాడు. చూడండి పోల్ మీద ఎట్లా కాలిపోతున్నాడు. ఇటువంటి దృశ్యాలు చూస్తే మీకు అర్థం కదా. ఇంకా అనేక మంది చూడండి, నేను చూపిస్తున్నటువంటి క్లిప్పింగ్స్లో చాలా మంది కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, నడువులు ఇరిగిపోయినాయి, అనేక మంది చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 10 నుంచి 15 మంది చనిపోతూ ఉంటారు. ఆర్టిజన్స్ కావచ్చు, లైన్మెన్లు కావచ్చు, అన్మెన్ వర్కర్స్ కావచ్చు. ట్రాన్స్కో ఉంది 400 kVA, 220 kVA, 132 kVA. ఈ సబ్ స్టేషన్స్లో పనిచేసే కార్మికులకి భయంకరమైనటువంటి రేడియేషన్ ఉంటుంది. రేడియేషన్ అనేది దేనికో ఉపయోగిస్తారు? క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్లో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు చచ్చిపోవడం కోసం రేడియేషన్ ఉపయోగపెడతారు డాక్టర్లు. కానీ మా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అన్ని సబ్ స్టేషన్లోనూ టవర్ లైన్లోనూ పనిచేస్తుంటే తెలియకుండానే రేడియేషన్ వస్తుంది. అంటే బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు చచ్చిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని కవర్ చేయాలని అనుకుంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి, రెస్ట్ కావాలి, ఇవన్నీ ఉండాలి. అంతేకాదు ఈ టవర్ లైన్లు ఏదో రోడ్డు పక్కన వేసే కరెంట్ ఫోర్స్ లాంటివి కాదు, ఫారెస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. ఛత్తీస్గఢ్ లేదనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ఫారెస్టులు, మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలులో ఉన్నటువంటి ఫారెస్టులు, నల్లమల్ల ఫారెస్టులు, లేదనుకుంటే ఇంకా మన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చోట్ల పెద్ద పెద్ద టవర్ లైన్లు వేయడానికి ఏఈలు, ఏడీఈలు, వర్కర్స్ వీళ్ళందరూ అడవుల్లోకి పోతే 2 రోజులు 3 రోజులు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అట్లాంటి టవర్ లైన్ నిర్మిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద టవర్ లైన్ నిర్మిస్తేనే కదా మన పట్టణాలకే, పల్లెటూళ్ళకి కరెంట్ వచ్చేది. ఈ శ్రమ కూడా ఎవరు గుర్తించరు. అడవుల్లో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. అటువంటి వాటి బారి నుండి తప్పించుకోవడం కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అట్లాగే హాట్ లైన్లో పనిచేస్తూ ఉంటారు. అంటే కరెంటు ఉండగానే
వాళ్ళు వేసుకునే డ్రెస్సును బట్టి లైన్లు బంద్ చేస్తే మొత్తం రాష్ట్రం చీకటి అవుతుంది. మరి అటువంటి హాట్ లైన్లో పనిచేస్తూ ఉంటారు. దాని మీద ఏఈలు, ఏడీఈలు, డిఈలు, ఆర్టిజన్స్, లైన్మెన్లు అందరూ పనిచేస్తూ ఉంటారు. అంటే మనం కరెంట్ స్విచ్ చేస్తేనే కరెంట్ షాక్ పడుతుందని భయపడతాం కదా. 400 కేవీ, 220 కేవీ, 130 కేవీలో హాట్ లైన్లో కరెంట్ ఉండగా, లైవ్ లైన్లు అంటే కరెంట్ ఉండగా కూడా పనిచేస్తున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్య సాహసాలు ఉండాలి. వాళ్ళ ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని కదా పనిచేసేది. మరి అటువంటి వాళ్ళకి మనం ఏం ఎంకరేజ్ చేస్తా ఉన్నాం? మరి ఇంత జీతాలు ఎక్కువ అంటున్నారు కదా. ఇట్లాంటి సంఘటనలు మీరు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్లోను, మీరు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లోను చనిపోయినటువంటి సంఘటన ఒక్కటి చూపించండి. కాబట్టి ప్రమాదాన్ని అంటే శత్రువుని అంటే మృత్యు అనే శత్రువుతో నిరంతరం పోరాటం చేస్తారు. పైకి ఎక్కినటువంటి లైన్మెన్, ఆర్టిజన్, అన్మెన్ కార్మికుడు కిందకి దిగొచ్చే వరకు గ్యారంటీ ఉండదు. పైగా మీరు చెప్పినటువంటి జీతాలు అందరికీ లేవు కదా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 51,000 మంది ఉద్యోగులు, దాంట్లో కనీసం 10,000 మంది కూడా మీరు చెప్పిన జీతాలు లేవు. ఎక్కువ మంది ఆర్టిజన్ అనేవాళ్ళు 21,000 మంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నదల్లా 30,000, 40,000 కదా. మరి అంటే ఇన్ని విషయాలు చీఫ్ సెక్రటరీ గారు తీసుకొచ్చిన విషయాలు, లేదనుకుంటే టీవీలు ఇవన్నీ చేస్తున్న విషయాలు నాకు అర్థమవుతా ఉంది. ఒకటే, ఈ ఏప్రిల్ 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త పిఆర్సీ చేయాలి మాకు. ఈ పిఆర్సీని ఎగ్గొట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెనకాలండి ఇట్లాంటి ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి విద్యుత్ ఉద్యోగుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం అన్న ఒకటి అవ్వాలి. లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ సవరణ బిల్ 2025 ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో 3వ డిస్కాం పెట్టి మిగిలిన ఉచితాలన్నీ ఆ డిస్కాం పేరు మీద మార్చి మిగిలిన ఎన్పిడిసిఎల్లో, ఎస్పీడీసీఎల్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక డిస్కామ్ని, వరంగల్లో ఉన్నటువంటి ఎన్పిడిసిఎల్ డిస్కామ్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఎత్తుగడగా ఉందే తప్ప ఇది జీతాలు ఎక్కువ అనేది కాదు. మేము పోరాటం చేసి పెద్దల యొక్క సహకారం తీసుకుని విద్యుత్ పోరాటాలు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి ఉద్యోగులు కదా. ఇటువంటి ఉద్యోగులు జీతాలు ఎక్కువ అనే దాన్ని తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా మాకు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాము. అట్లాగే 2026 ఏప్రిల్ 1 నుంచి రావాల్సిన పిఆర్సీని కూడా సాధిస్తాము. ఐక్యంగా విద్యుత్ ఉద్యోగులు అందరూ ఉన్నాము. ఖచ్చితంగా మా హక్కులు సాధించుకుంటాం. మరోసారి జీతాలు ఎక్కువనే కామెంట్ చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.